ప్రైజ్ లార్డ్ అండి. ప్రభునామం పేరిట మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యం 1 యోహానుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. లోకంలో ఉన్న వారందరినీ చూసి చాలామంది ఈ దినాన భయపడుతుంటారు. ఎవరిని చూసి అంటే నీకంటే గొప్పవారు, నీకంటే లేకపోతే నీకన్నా బలమైన వారిని చూసి భయపడుతూ ఉంటారు. కొంతమంది చుట్టాలకి భయపడుతూ ఉంటారు, ఇంటిలో ఉన్న భర్తకి భయపడుతూ ఉంటారు. ఏ విషయంలో తెలుసా అంటే ప్రార్థనకు వచ్చే విషయంలో, దేవునికి లోబడే విషయంలో, లేకపోతే ఏదైనా బలహీనత వచ్చినప్పుడు దేవుని శక్తిని మరచిపోయి వారు కొంతమంది ఏం చేస్తారంటే తాయితల మీద నమ్మకాన్ని ఎక్కువగా పెట్టుకుంటారు. అది మాత్రమే కాకుండా ఈ లోకంలో ఉన్న దిష్టి బొమ్మలకి, అలాగే కొంతమంది మనుషులకు భయపడి దృష్టి చెప్పులు పెట్టుకోవడం, ఇలా దేవుని యొక్క శక్తిని మర్చిపోయి కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. నీలో ఉన్న దేవుడు, నీలో ఉన్న గొప్ప శక్తిమంతుడు నిన్ను, నీ శరీరమును, నీ ఆత్మను కూడా నరకంలో నశింప చేయగలిగిన వాడు. కానీ మనం ఎవరికి భయపడతామంటే నీ శరీరాన్ని మాత్రమే నాశనం చేయగలిగిన వానికి భయపడుతూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది శరీరాన్ని, ఆత్మను కూడా నరకములో పడద్రోయగలిగిన శక్తిమంతుడైన దేవునికి మిక్కిలి భయపడవలేనని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అయితే మనము మనలో ఉన్న శక్తిమంతుడైన దేవుణ్ణి గుర్తించకుండా ఈ లోకంలో ఉన్న బలవంతులను లేకపోతే మనుషులకో లోబడుతూ దేవుని యొక్క ఆ యొక్క గొప్పతనాన్ని మర్చిపోయి బ్రతికే వరంగా మార్చబడిపోతూ ఉన్నాము. ఈ చివరి దినాల్లో క్రీస్తు యొక్క శక్తిని తెలుసుకొని ఆ గొప్ప దేవుని యొక్క మహిమను ప్రతి దినము చూస్తూ ఆయన నామాన్ని మహిమపరిచే వారంగా మార్చబడాలని దేవుని నామం పేరిట మీ అందరికీ కూడా తెలియపరుస్తూ గాడ్ బ్లెస్ యూ.